హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం మేము వండర్లాకి వెళ్ళాము, హైదరాబాద్. ఆ వండర్లాలో నేను ఎక్కిన వన్ ఆఫ్ ది రైడ్ ఈజ్ పెండులం రైడ్. ఈ పెండులం రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రైడ్ యొక్క ముఖ్యమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకుండా వెళ్ళాలి. తిని వెళ్ళామంటే మనకి కంపల్సరీ వామిటింగ్ అయితే అవుతుంది. తినకుండా వెళ్ళాలి. ఈ వండర్లాలో ఉన్న రైడ్స్ అన్నీ తినకుండా వెళ్తేనే బెటర్. ఫస్ట్ రైడ్స్, మార్నింగ్ రైడ్స్ చేసేటప్పుడు నార్మల్గా తినిపోతే తర్వాత సరిపోద్ది. ఫుల్గా తిన్నామంటే మటుకే బయటకు వచ్చేస్తుంది కామన్గా. ఈ రైడ్ యొక్క పెండులం రైడ్ స్పెషాలిటీ, స్టార్టింగ్లో నేను దూరం నుంచి చూసి ఏందోలే ఈజీ అనుకుంటా ఉన్నాను, కానీ ఎక్కిన తర్వాత ఎక్కిన 1 minute 30 seconds వరకు బాగానే ఉంది, కానీ తర్వాత నుంచి ఎందుకు వచ్చానురా బాబోయ్ అనిపించింది. లిటరల్లీ నువ్వు నా నచ్చావు బ్రహ్మానందం నా పరిస్థితి. నువ్వు నా నచ్చాలో బ్రహ్మానందం ఆపండ్రోయ్ అని ఎట్లా అన్నాడు, అదే పరిస్థితి. దానికి తోడు నా పక్కన ఒక 15 years కిడ్ ఉన్నాడు. వాడు ఏడుపు మామూలు కాదు. వాడి ఏడుపు దెబ్బకి మా పక్కన ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తూ ఉంది. ఇది పెండులం రివాల్వ్ అవుతా కూడా పెండులం తిరిగిద్ది. ఆ పై ఉన్న పొజిషన్కి వచ్చేసరికి మనకు ఎట్లా ఉంటుందంటే, మనం వెళ్ళిపోయి ఎక్కడో వండర్లా అవతల ఎక్కడో తాటి చెట్ల అవతల ఎక్కడో పడిపోతాం అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అందరికీ ఇదే ఫీలింగ్ అని అన్నారు. సో ఈసారి వెళ్ళినప్పుడు మటుకి ఎవరన్నా వండర్లాకి వెళ్తే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి కంపల్సరీగా. బట్ బెస్ట్ రైడ్, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. జీవితంలో మనం ఎక్కాం అనే ఫీలింగ్ వచ్చింది. దూరం నుంచి చూసి భయపడాల్సిన పని ఏం లేదు. చాలా సెక్యూరిటీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. అది చాలా టైట్గా ఉంది. సో ఈసారి వెళ్ళినప్పుడు అందరూ కంపల్సరీగా ట్రై చేయండి. దీనికంటే పెద్ద రైడ్స్ కూడా ఉంటాయి. ఇదే పెండులం రైడ్ నేను బెంగళూరులో చూసాను, ఇంకొద్దిగా పెద్దదిగా కూడా ఉంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ పెండులం రైడ్ ఇన్ వండర్లా. దిస్ ఈజ్ సాయి కుమార్. అండ్ ఆల్సో ఈ రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పగలరు. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.